వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ దేవస్థానంలో ప్రసాదంలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే అది నిజమని తేల్చి చెప్పింది సిట్. అయితే విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటి దారుణాలు లేవు. చేసినవన్నీ దారుణాలే, దౌర్భాగ్యాలే, దౌర్జన్యాలే, అన్ని అక్రమాలు, ఆగడాలకు పాల్పడింది. ఆఖరికి ఎంత దుర్మార్గుడైనా కానీ దేవుడికి దండం పెట్టుకుంటాడు. అలాంటి దేవుడి ప్రసాదంలో కూడా కల్తీకి పాల్పడింది ఈ వైసీపీ ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలను ఖచ్చితంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించగా సిట్ను ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లకు సిట్ దాని మీద నివేదికను కోర్టుకి అందజేసింది. శ్రీవారి ప్రసాదంలో పామాయిల్, కెమికల్స్, మరికొన్ని ముడి పదార్థాలతో లడ్డూను తయారు చేశారని, అసలు శ్రీవారి ప్రసాదంలో పాలనే వాడలేదని క్లియర్ గా తెలిసింది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే వీళ్ళకి సిగ్గు వస్తుంది? అయినా మనం అనుకోవడం ఎందుకు? శ్రీవారి గుడి చెట్టునే ఇంట్లో వేయించుకున్నటువంటి ఆ జగన్ గారిని ఎలాంటి శిక్షలు వేస్తే ఈయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది? మరి సుప్రీంకోర్టు ఈ నివేదిక మీద జగన్ ఏ విధమైన సమాధానం చెప్తాడు అనేది వేచి చూడాలి. అయితే ఈ కల్తీలో మరీ ముఖ్యంగా ఉన్నది ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ప్రథమ పాత్ర పోషించింది భోలే బాబా డైరీ. మరి ఇప్పటికే వీటిని పూర్తి స్థాయిగా సీజ్ చేసింది సుప్రీంకోర్టు. మరి దీని మీద వైఎస్ జగన్ ఎలాంటి నివేదికను అందిస్తారు అనేది వేచి చూడాలి. తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పేసి ఎంతోమంది శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు నెలకొనబోతున్నాయి అనేది వేచి చూడాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.